థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము ఫిలిస్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యము. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి. ఈ రోజున మనం గమనించినట్లయితే మన జీవితములో ఎన్నెన్నో చింతలు, మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి, చేస్తున్న పనిని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ప్రతి విషయములో మనకున్న చింతలన్నీ ఎరిగిన దేవుడు నిన్ను సంపూర్ణముగా ఎరిగి ఉన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏ విషయంలో చింతపడకుండా నీకున్న ప్రతి పరిస్థితులలోనూ, ప్రతి విషయములలోనూ దేవునికి ప్రార్థనలను, నీ యొక్క విజ్ఞాపనలను తెలియచేయవలసిందిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క మాటలను వింటున్న నీవేమాత్రము నీ జీవితం పట్ల చింతించకుండా, నీకున్న ప్రతి పరిస్థితులంతటిలో దేవుడు నీకు తోడున్నాడు అని విశ్వసించి, దేవుని చేత నీవు ఆదరించబడి, బలపరచబడి, దేవాది దేవుని యొక్క నిత్య జీవములోనికి, నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్.